హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 8th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఈ రోజు ఓపెనింగ్ మనం ఇవి నిన్న అనుకున్న లెవెల్స్ ఓపెనింగ్ 2245 మన రెసిస్టెన్స్ లెవెల్. ఇది ఎగ్జాక్ట్లీ అక్కడే ఓపెన్ అయింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకి డీసెంట్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి డౌన్ సైడ్. సో నిన్న ఇది మనం రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. నిన్న ఆల్మోస్ట్ గతంలో అనుకున్న 21,920. సో నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆల్మోస్ట్ ఈ రోజు క్లోజింగ్ కూడా అక్కడే అయింది, పెద్దగా ఏం లేదు. కాకపోతే ఇంట్రాడేలో కొంత డౌన్ సైడ్కి వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. 21,800 ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. దానికి ఒక 50 పాయింట్స్ పై నుంచే సపోర్ట్ తీసుకొని వచ్చింది. అయితే ఒకటి పొజిషనల్ గా 21,800 ఇమీడియట్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 21,737 మన కీ లెవెల్లో కొంచెం మార్పు ఉంది. 21,650 ఇప్పుడు మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా డిప్ వస్తే బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ మనకి ఇప్పుడు 21,130ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే ర్యాలీ కంటిన్యూ కావచ్చు. అదర్వైజ్ 21,000 నుంచి 22,000 మధ్యలో ఒక 1000 పాయింట్స్ రేంజ్ లో కొంత ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈవెంట్ బేస్ లో కొంత మొమెంటం ఉంటే రేపే ఆ మొమెంటం రావాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇవన్నీ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్స్. ఇట్లాంటి లెవెల్స్ లో ఎక్కడా కూడా మార్పు లేదు. కాకపోతే మన ట్రేడింగ్ మెథడాలజీ అండ్ ట్రేడింగ్ పరంగా చూస్తే ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది ప్రతిరోజు కూడా లాస్ట్ 3 days నుంచి. సో ఇక్కడ ఈ రోజు కూడా ఆ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాతనే స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది. కాకపోతే హైయర్ లెవెల్లో మళ్ళీ అగైన్ మన రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. 45,978 ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది ఈ రోజు. దీన్ని క్రాస్ చేస్తే 46,300 వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇవి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి, హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు. వన్స్ మంత్లీ పివోట్ లెవెల్ ని క్రాస్ చేస్తే మాత్రం 46,580 46,900 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ అప్ సైడ్. ఒకటి 46,300 ని క్రాస్ చేస్తే మాత్రం కొంత షార్ట్ కవరింగ్ లాంటిది వచ్చి అది 46,580 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ అగైన్ ఇది సపోర్ట్ లెవెల్ 45,680. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత డౌన్ సైడ్ కి రావచ్చు. ఈ ప్రీవియస్ స్వింగ్ లోస్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అరౌండ్ 45 ఇక్కడ నుంచి 45,680 నుంచి 45,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. ఒక 680 పాయింట్స్ డౌన్ సైడ్. ఇది కొంచెం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఏంటంటే ఈ లెవెల్ ని బ్రీచ్ చేసి దాని కింద డే క్లోజ్ అయితే మాత్రం బ్రేక్. సో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నేను ప్రతిరోజు కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసి వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చెప్పడం జరుగుతుంది. ఈ స్టాక్స్ మనం ఎలా సెలెక్ట్ చేస్తాం, అసలు మొమెంటమ్ స్టాక్స్ ఏంటి, బుల్లిష్ లో ఉన్న స్టాక్స్ ఏంటి, బేరిష్ లో ఉన్న స్టాక్స్ ఏంటి, టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటి, అసలు ఆర్డర్ ఎలా పెట్టాలి, ఇలాంటి మినిమం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. థియరీ క్లాసెస్ అన్ని కూడా ఈవినింగ్ టైం ఉంటాయి 7 వరకు. ప్రాక్టికల్ క్లాసులు అన్ని కూడా లైవ్ మార్కెట్ జరిగేటప్పుడే ఉంటాయి. సో థియరీ క్లాసెస్ తో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ గా ఉంటాయి. మనం థియరీలో నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా మార్కెట్ లో ఎలా అప్లై చేస్తాం అనేది కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతిదీ నేర్చుకోవడానికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 19th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ కొంచెం మొమెంటం లో ఉన్న స్టాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ రోజు మనకి నెక్స్ట్ 1 or 2 days కి మంచి స్ట్రాంగ్ మొమెంటం లో ఉండడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఈ లిస్ట్ అంతా కూడా ఈఐ హోటల్, తర్వాత ఐఓబి, ఎస్ బ్యాంక్, ట్రెంట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త్రివేణి టర్బైన్, డెల్టా కార్, పదాని గ్రీన్, ఎఫ్డిసి, ఇవన్నీ కూడా పాజిటివ్ ఉండడానికి అవకాశం లేదు. ఒక మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉన్న స్టాక్స్. సో ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఐఓబి తీసుకుందాం. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో చాలా మొమెంటం చూస్తున్నాం. సో లాస్ట్ నేను కపుల్ ఆఫ్ డే వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో మొమెంటం స్ట్రాంగ్ ఉంది. సో ఆ స్టాక్స్ ని మన రాడార్ లో పెట్టుకొని దాని ప్రకారం చేయొచ్చు. ఈ రోజు కెనరా బ్యాంక్ కూడా దాదాపు 6% పెరిగింది. కెనరా బ్యాంక్ నేను చాలా 10-15 days బ్యాకే చెప్పాను, దీంట్లో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సో అలాంటి స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకొని ఒక టెక్నికల్ లెవెల్స్ చూసి దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లోంచి 2 బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకుందాం. ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి, దాని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో డీసెంట్ ర్యాలీ, ఇక్కడ అంతా కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ర్యాలీగా వెళ్తుంది స్టాక్. ఈ స్టాక్ మనకి
జనరల్గా ఏంటంటే ఇట్లా ర్యాలీగా వెళ్ళేటప్పుడు మనకి అందుబాటులో ఉండదు అనుకుంటాం, కానీ అందుబాటులో వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈ ర్యాలీలో కొంత ప్రైస్ రీట్రేస్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి టెక్నికల్గా 2 రీట్రేస్మెంట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇప్పుడు 79 దగ్గర క్లోజ్ అయింది, ఫర్దర్గా అప్ వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. కాకపోతే మనం ఈ చేజ్ చేయకుండా ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ లెవెల్ 72, ఇది ఇమీడియట్ గా ఒక పుల్ బ్యాక్ లెవెల్, ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 66, ఈ 2 లెవెల్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని కొంచెం పొజిషనల్ గా 1 or 2 days అబ్జర్వ్ చేసి ఈ లెవెల్స్ దగ్గర మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మాత్రం దీంట్లో ఒక మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఈ స్టాక్ ని మానిటర్లో పెట్టండి, లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఐఓబి. నెక్స్ట్ ఇంకొక స్టాక్, ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ బ్యాంక్ లో కూడా సేమ్ ప్యాటర్న్, మనం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా కనపడుతుంది. ఇక్కడ మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. ఒకటి 70 రూపీస్ 90 పైసా, రెండోది 67.25 పైసా. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ ఇట్లా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇది 95, 99 or 100 లెవెల్స్ ను కూడా రాబోయే కొన్ని రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. మేబీ 3 months టైం తీసుకున్నా కానీ 99 ఆ లెవెల్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి ప్రైస్ రీట్రేస్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అయితే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. స్టాప్ లాస్ చాలా తక్కువ ప్లేస్ లో పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 2 బ్యాంకింగ్ స్టాక్సే. సో ఈ స్టాక్స్ లో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ తీసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ వచ్చి పెట్రోనెట్ ఎల్ఎన్జీ. కామెంట్ రూపంలో అడిగిన స్టాక్ ఇది. స్టాక్ లో ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండే ఉంది. కానీ హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఈ రోజు ట్రేడింగ్ లో మాత్రమే కొంచెం డౌన్ సైడ్ కి వచ్చింది. ఇది మళ్ళీ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి మనం ఫిబొనాచి రేషియోస్ చూస్తే ఇది కంటిన్యూస్ గా ఈ ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత కొంత రీట్రేస్ అవుతుంది ప్రైస్. సో ఈ ప్రైస్ రీట్రేస్మెంట్ ఆల్మోస్ట్ మనకి 38.2% లెవెల్ కి వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవుతుందా లేకపోతే డ్రాప్ అవుతుందా. డ్రాప్ అయితే మాత్రం మనకి నెక్స్ట్ 274 వరకు రావచ్చు. సో వన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్సల్ వెళ్తే మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు. లేదా ఇప్పుడు 38.2% దగ్గర సపోర్ట్ తీసుకొని, అంటే ఈ రోజు లో దగ్గర సపోర్ట్ తీసుకొని రేపు పాజిటివ్ గా ఉంటే మాత్రం ఈ 296 ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు ఈ స్టాక్ లో. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీ. స్టాక్ ఉంటే స్ట్రిక్ట్ గా 274 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్ గా హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.